క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యెషయా గ్రంథం 35వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. ఈ అధ్యాయం అంతా కూడా ద ఫ్యూచర్ గ్లోరీ ఆఫ్ జియాన్, సియోనుకు రాబోతున్నటువంటి ఒక అద్భుతకరమైన మహిమకు సంబంధించిన ప్రవచనాలు. ప్రస్తుతం సియోను యొక్క పరిస్థితి ఎలాగుంది చూడండి. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పోయిను, అది బహుగా పోయిచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యము దాని కలుగును, కర్మేలు షారోనులకున్న సొగసు దాని కొండును. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. తన ప్రజలైన వారు చెరలోనూ బందీఖానలోనూ అనేక సంవత్సరాలు హింస పొందుతూ పితరులకు తమ దేవుడైనటువంటి యెహోవా చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం తెచ్చుకొని ఓ నిరీక్షణ కలిగి ప్రతి తరములో ఓ శేషము పశ్చాత్తపడుతూ ఆయనను వెతుకుతూనే ఉన్నారు. అందుకే 55వ అధ్యాయంలో కూడా యెషయా అంటున్నాడు, మీరు సంతోషముగా బయలు వెళుతారు అని, సమాధానం పొంది తోడుకొని పోబడతారు. మీ ఎదుట పర్వతములు మెట్టలు సంగీతనానం చేస్తాయి, పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొడతాయి. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు, దొరదగొండి చెట్లకు బదులుగా గొంటి వృక్షములు ఎదుగుతాయి. ఇదంతయు అనుభవించినటువంటి కీడుకు ప్రతిగా మేలు చేస్తున్నాడు దేవుడు. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైనటువంటి ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాలను ఆయన ధరింపచేయగలడు. అవును, ఆయన సియోనును ఆదరిస్తున్నాడు. దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదోను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములను యెహోవా తోట వలె అగునట్లుగా ఆయన చేస్తున్నాడు. ఇట్ షెల్ బ్లొసమ్ అని చెప్తున్నాడంటే అది ఖచ్చితమైన అర్థం. ఇక్కడ ఇఫ్ అని కానీ మేబీ అనే పదాలు, ఒకవేళ వీలైతే అనే పదాలు ఒక ఖచ్చితమైన ప్రవచనం ఇస్తున్నాడు. మనము వెళ్తున్నటువంటి ఈ భౌతికమైన విషయాల్లో, అంటే ఈ జీవితంలో కూడా దేవుడు ఇలాంటి క్రియలు చేయగలడు. అనేక అద్భుతాలు, సాక్ష్యాలు మనం వింటూనే ఉన్నాం. ప్రతిదీ అద్భుతమే జరగాలి, ప్రతిదీ స్వస్థత జరగాలి. అసలు దేవుని ప్రజలు దేవుని కొరకు ఏ కీడుకు సిద్ధపడరు అన్నమాట వాస్తవం. షడ్రకు మెషకు అబేద్నెగో ఏమన్నారు? మా దేవుడు రక్షించగల సమర్థుడు. కొన్ని సందర్భాల్లో ఆయన మమ్మల్ని పరీక్షకు లోను చేసిన ఆ సమస్యల మధ్య గుండా భక్తులు వెళ్ళినా చూస్తున్నవారు కానీ వింటున్నవారు కానీ ఆ దేవుని విడిచిపెట్టే ప్రయత్నం చేయరు. వారి ప్రేమ ఆయన పట్ల ఎంత ఉన్నతంగా ఉందో ప్రజలకు అర్థమవ్వాలి. అందుకే లేఖనం అంటుంది, మరణమైన జీవమైన ఎత్తైన లోతైన ఇక ఉన్నవి రాబోనవి ఏది ఈ క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపుతుంది? మన ప్రియులను, కుటుంబ సభ్యులను పోగొట్టుకున్నప్పుడు ఎంతో భౌతికమైనటువంటి చింత, ఆవేదన అది కలుగుతుంది. అయితే ఓ శుభప్రదమైనటువంటి నిరీక్షణే కదా క్రైస్తవ్యం. ఇక్కడ మనం చేయాల్సినటువంటి పనులు కొన్ని ఉన్నాయి. యెషయా గ్రంథం 35వ అధ్యాయంలో 3-4 వచనాలు చూడండి. సడలిన చేతులను బలపరచుడి, త్రొట్టిల్లు మోకాళ్లను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయముతో ఇట్లనుడి, భయపడగా ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండన చేయుటకు దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. ఆ రోజుల్లో అషూరు ఏంది, ఫిలిష్తియా ఏంది, మోయాబు ఏంది, అనేక మంది శత్రువులు ఇజ్రాయెలును హింసిస్తున్నప్పుడు వారికి వాగ్దానం ఇస్తున్నాడు. అయితే ఇది కేవలం అక్కడితో ఆగిపోలేదు. ఇది ఫ్యూచర్ గ్లోరీ, రాబోతున్నటువంటి మహిమ, సంఘము పొందబోతున్నటువంటి మహిమ. ఈ మాటల్ని 2 రకాలుగా మనం తీసుకోవాలి. ఒకటి ఫిజికల్గా, ఎవరైతే బలహీనంగా ఉన్నారో లేదా ఎవరైతే త్రొట్టిలుతూ ఉన్నారో వారికి మనం ఊతమివ్వాలి, వారిని మనము బలపరచాలి, వారికి దేవుని యొక్క ప్రతిదండన దినాన్ని మనం జ్ఞాపకం చేసి ధైర్యపరచాలి. అదే సమయంలో ఆధ్యాత్మికమైన కోణంలో మనం దీన్ని చూస్తున్నప్పుడు ప్రార్థన జీవితంలో వెనకబడిపోయామా? మోకాళ్ళ ప్రార్థన జీవితంలో వెనకంజ వేస్తున్నామా? ఆ చేతులు సడలిపోయాయా? ఆ మోకాళ్ళు త్రుటిల్లిపోతున్నాయా? వాటిని బలపరచాలి. మరింత మెరుగైన ప్రార్థన జీవితానికి ఇది ఒక పురికొల్పుగా మనకు కనబడుతుంది. భక్తుడైనటువంటి యోబు శ్రమల మధ్యలో ఉన్నప్పుడు అతని స్నేహితులు కొన్ని మాటలతో ఓదార్చే ప్రయత్నం చేశారు. అందులో తేమానీయుడైనటువంటి ఎలీఫజు యోబుతో అంటాడు, అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు. నీ మాటలు త్రొట్టిల్లు వారిని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాళ్ళు గలవాన్ని నీవు బలపరిచితివి. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు? నీవే ఇతరులను ధైర్యపరిచి బలపరిచావు, ఇప్పుడు సమస్య నీ దాకా వచ్చిన తర్వాత ఎందుకు కృంగిపోతున్నావు అంటూ. ఎంత భక్తులమైనా శరీరంలో ఉన్నాం కనుక ఎప్పుడు మనమే పాజిటివ్గా ఉండే అవకాశం లేదు. మనం బలహీనలమే. అందుకే ఒకరి ద్వారా ఒకరము ఆదరణ పొందే క్రమాన్ని దేవుడు పెట్టాడు సంఘంలో.
అయితే కొంతవరకు మీకు ఒక అభ్యాసము అనే మాట నేను చూపిస్తాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 12వ వచనం చూడండి. కాబట్టి సడలిన చేతులను వడలిన మోకాలను బలపరచుడి, మరియు కుంటికాలు బెనకక బాగుపడి నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకొనుడి. ఈ పై వచనాల్లో మనకు కనబడుతున్న ఈ బాధ కొంత మట్టుకు ఇది మనకు నష్టముగా అనిపిస్తున్న దాన్ని అభ్యాసం చేస్తే దాని యొక్క ముగింపు నీతి సమాధానమైనటువంటి ఫలం ఇస్తుందట. ఇక యెషయా-గ్రంథము 35వ అధ్యాయము 6 నుంచి అధ్యాయం చివరి దాకా. కుంటివాడు దుప్పివలే గంతులు వేయును, మూగవాడు నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. ఎండమావులైతే మడుగులవుతాయట, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పడతాయట. నక్కలు పండుకొన్న వాటి ఉనికిపట్టులో జమ్మును, తుంగగడ్డియు మేతయు పుట్టును. అక్కడ దారిగా ఉన్న రాజ్యమార్గం ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గం. అది మార్గమును పోవారికి ఏర్పరచబడును. 3 లైనును దానిలో నడుచుచు త్రోవను తప్పక ఇందురు. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనపడవు. విమోచింపబడిన వారి అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చుదురు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గలవారే వచ్చుదురు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ శరీరంలో ఉన్నంతకాలం మనకు శ్రమలు తప్పవని లేఖనాలు స్పష్టంగా మాట్లాడుతున్నాయి. లోకంలో ఉన్నదంతా పాపము, దుర్నీతి కనుక దానికి వ్యతిరేకంగా దేవుని పరిశుద్ధతను, నీతిని కొనసాగించే ప్రయత్నంలో మనకు జరుగుతున్నటువంటి ఈ పోరాటం. ఇదిగో ఆయన ఎల్లప్పుడూ తన ప్రియులకు ప్రార్థన ద్వారా విజయం ఇచ్చేవాడే. ఏదైనా నష్టము జరిగినను దేవునికి స్తోత్రం, అది శాశ్వతమైన నష్టం కాదు. ఇప్పుడు దుఃఖపడిన వారు, దుఃఖపడుతున్న వారందరూ సంతోషముతో ఓ రోజున సియోనుకు మరలి వచ్చేద్దరు. ఆ ప్రభు రాకడ దినమునకు పరిశుద్ధాత్మను మనల్ని సిద్ధపరచునుగాక. కృపయే మిమ్మును కాపాడునుగాక. గాడ్ బ్లెస్ యూ.